మన ముందుకు రాబోతున్నది చంటిగాడు లోకల్. ఒక్క నిమిషం రారా వాడేడి సినిమాకి లేటే షో కూడా దరిద్రుడు. చెప్పండి. సో వెల్కమ్ టు జబర్దస్త్. మరి చంటి మీ టీం పేరేంటి? చలాకీ చంటి. చలాకీ చంటియా? చంటి అని పేరు ఎలా వచ్చింది? నాకు ఫస్ట్ అది అడగాలను. చంటి అంటే ఇప్పుడు ఒక ఎఫ్ఎం స్టేషన్ లో నేను పనిచేసేవాడిని. అక్కడ అద్భుతమైన కార్యక్రమం ప్రోగ్రామ్ ఉండేది, చంటి బంటి అని. దానిలో చంటి నేనే. చూసావా ఏం చెప్పిన అవుతుంది. హలో సార్. హలో మేడం. అద్భుత పేరు. ఒక హీరో ఒక హీరోయిన్. మనం ఏం చెప్పినా వాళ్ళు నవ్వుతారు. కానీ నువ్వు డాన్స్ చూసిన తర్వాత ఒక 2 అడుగులు ఉంటే మాత్రం లెట్స్ సీ. ఆల్ ది బెస్ట్ చలాకీ చంటి జీ. థాంక్యూ. జోక్స్ వేయడంలో రేడియో జాక్స్ తర్వాతే ఎవరైనా సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా పాటలు ప్లే చేయడంలో వాళ్లే పర్ఫెక్ట్. అయితే ఇక్కడ రేడియో జాకీకి ఓ రేర్ సిచ్యువేషన్ తగిలింది. అదేంటో తెలుసుకోవాలంటే we'll have to call చలాకీ చంటి and team. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం అలైకుం. వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ చలాకీ రేడియోలో చలాకీ చంటితో మీరు వింటున్నారు. మీకు నా ఒక పాట కావాలనుకుంటే మీరు నాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 66330983 ఫోన్ చేయండి. అద్భుతమైన ప్రోగ్రామ్. మీకు ఒక విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా నేను రాత్రి ఏమైందంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక అద్భుతమైన ఒక టిఫిన్ పెట్టారు. ఆ టిఫిన్ తినడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. ఆ టిఫిన్ ఏంటంటే చికెన్ సేమియా. ఎంతో బాగుంటుంది అనుకున్నాను, కానీ నాకు ఎంతో ప్రాబ్లం వచ్చింది. నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుని వచ్చేటప్పుడు మీరు ఒక పాట వినండి. ఆ బ్యూటిఫుల్ పాట సాంగ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అమ్మయ్య, ఆ పాటల ప్లే అయితే ఈ లోపల నేను వచ్చేయచ్చు. వెళ్ళి చూస్తే చాలు. మళ్ళీ ఫోన్ వచ్చింది. బామ్మ. హలో. ఎవరా నువ్వు? నాకు ఫోన్ చేసి అందరిస్తున్నావు ఏమిరా? ఏమిటంటా నన్ను గుర్తుపట్టలే గబురాయనా? ఎవరు సార్ మీరు? నేనురా జయప్రకాష్ రెడ్డిని. ఓ జయప్రకాష్ రెడ్డి గారు, సూపర్ సార్. ఏంటి సార్ మీరు నాకు ఫోన్ చేశారు? నీకు ఫోన్ చేయడం విద్యరా? ప్రతిసారి ట్రాఫిక్ జామ్ అయినప్పుడు నీకే ఫోన్ చేస్తాను. నీ వాయిస్ చాలా బాగుంటుందిరా, నువ్వు పెద్ద తోపు. యాక్చువల్గా మీరు నాకు ఫోన్ చేయడం పద్ధతి బాగుంది సార్, కానీ మ్యాటర్ ఏంటి సార్ ఇప్పుడు చేయడమే ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఒక పని చేయండి సార్, ఒక 2 minutes ఆగి ఫోన్ చేశారు అనుకోండి, నేను ఈ లోపల బయట వెళ్ళేసి వచ్చేస్తాను అనమాట. కబ్బునా 2 minutes ఏంది? అది నల్లి గెలవదు. ఇప్పుడు మాట్లాడరా? మాట్లాడు. గబ్బు నా కొడుక. ప్రతిసారి గబ్బు నా కొడుక అనక సార్ గబ్బు గుర్తుకొస్తాను సార్. మీరు అర్థం చేసుకుంటారు ప్లీజ్. ఏమి అర్థం చేసుకుంటారా పిడాకుడు? మీ ఇంట్లో వాళ్ళు బాగుండారా? మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు సార్. ఎదురింటి వాళ్ళు బాగుండారా? అందరూ బాగున్నారు సార్. అర్థం పక్కింటి వాళ్ళు బాగుండారా? కప్పు నా కొడుకు గుర్తుపట్లే. నువ్వు తెలుస్తున్నా పెట్టు. మళ్ళీ మోకింది అమ్మ. ఇప్పుడు ఎవరు ఫోన్ చేశాడు మళ్ళీ? సెలబ్రిటీకి పని పాట ఉండదు. హలో రజా. రజా ఉన్నవా? రజా ఎవరు సార్ మీరు? నేను రజా పూసలికి ఇష్టపడి. అంటే సార్ ఏంటి సార్ బ్యాటింగ్ సార్? రజా ఏం చేస్తున్నావు? రజా ఏం చేస్తున్నానా? బంగారు రజా ఏం చేస్తున్నావు? ఒకటి పెట్టుకొని రాక ఏడుస్తున్నాను. చెప్పండి రజా. ఇదేం చేసావు? నీకు పెద్ద ఫ్యాన్ రజా. సూపర్ సార్. మీరు నా ఎఫ్ఎం వింటున్నారు, అద్భుతం. ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దివాలి. నేను మాత్రం దానికి వెళ్ళేసి రావాలి సార్. ప్లీజ్. అది నేను చెప్పాలి. పిచ్చలా కొడక, మిట్టలా కొడక, స్టిక్లా కొడక తిట్టా అనుకుంటున్నావా? మంచోడు రజా. మిట్టలా కొడక అది తిట్టా అనుకుంటున్నావా? నేను తిట్ట రజా. మీరు తిట్టకండి సార్. మీరు ఒక్కొక్క తిట్టు నాకు చెప్పండి. ఏంటి బ్యాటరీ ఏంటి? పాట కావాలంతే కదా, వేస్తాను. ఒక 2 minutes అయిపోయింది. రజా పాడికి పాట ఒకటి కావాలి. ఇప్పుడు పాటలు వేస్తావు. ఎప్పుడు పాటలు వద్దు రజా, నువ్వు పాట పాడు రజా. నేను పాడే పరిస్థితులు లేదు సార్. వేరే పాటకి వెళ్ళాలి సార్. నేను నువ్వు పాడాలి. పాడు రజా. పాట కదా? పాడు రజా. పాడు. పాట కావాలి కదా సార్. పాడు రజా.
పాడుతున్నాను సార్. గాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేదని, గాలిపోయే పువ్వా నీకు సార్. రాగమేంటి రాజా మధ్యలో? అంటే సార్ పాటకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సార్. నచ్చింది రాజా, బంగారు రాజా, రాగం నచ్చింది. మెంటల్లో కొడుక బాగుంది సార్. మీరు తిట్టున్నారు నన్ను. మెంటల్లో కొడుక తిడతా అనుకుంటున్నావా? తిట్ట రాజా, బంగారం పంచుకుంటా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం పెట్టా దరిద్రుడా. సార్ సరిగ్గా పెళ్లి గురించి కాదు సార్. మీరు నాకు ఎందుకు ఫోన్ చేశారు? పాట కావాలి అంతే కదా. మీరు పాట వినండి, అద్భుతమైన పాట ఇస్తాను. మ్యాటర్ తర్వాత మాట్లాడతాం. ఓకే, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ హావ్ టు గో టు అనదర్ వర్క్ షాప్. బ్యూటిఫుల్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఈ పాట అయిపోయే లోపల నేను పెళ్లి చేసి వచ్చేయచ్చు. అప్పే సార్, మొత్తం అప్పే. ఏమైందంటే నాకు ఏదో ప్రాబ్లం ఉంది. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు భయ్యా? అదేంటి అంటే కొత్తగా అడుగుతావు? నాకు ఎప్పుడు ఫ్రీగా ఉన్నాను, నీ దగ్గరికి వస్తాను టైం స్పెండ్ చేయడానికి. నువ్వు ఫ్రీగా ఉండాలి, నేను ఫ్రీగా ఉండాలి కదా. అయితే మ్యాటర్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండు, నేను వచ్చి మాట్లాడతాను. 2 minutes లో వచ్చేస్తాను. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చంటి కనీసం నీతో కలిసి 2 కప్పులు కాఫీ కూడా తాకుండా వెళ్ళిపోతానంటే ఎలాగ అసలు? అంటే నీకు ఏ పని లేకపోతే నా దగ్గరకు వస్తావు అనమాట. ఫ్రెండ్ నువ్వే థింగ్స్ టూల్స్కి వెళ్ళాలరా భయ్యా. నేను కొట్టాను కదా. ట్రై టు అండర్స్టాండ్. నా ప్రాబ్లం వేరే ఉందిరా. ఐఎమ్ లిటరలీ సారీ. ఐ లవ్ యూ. కొట్టిన తర్వాత కూడా నీ తప్పు నువ్వు రియలైజ్ చేసి సారీ చెప్పావు చూడు. ఐ లవ్ యూ రా. ఐ రియలీ లవ్ యూ రా. ఇడవుడు ఇడవుడు ఎవడా నువ్వు? మీడియా మీడియా అన్నా, మీడియాకి ఇప్పుడే ఒక న్యూస్ లీకేజ్ అయిందన్నా. అన్నా, ఆర్జీ విన్నర్ గా అవార్డు వచ్చిందన్నా. అవార్డు వచ్చింది. ఆర్జే అవార్డు వచ్చింది. ఫోటోలు తీస్తావా? ఇందాక నేను చూస్తున్నాను. ఈజీరా వెళ్ళాలరా, కారిపోతుందిరా. ఈ ఫోటో క్యాప్చర్ చేయాలి, అర్జెంట్ గా అవార్డు కొట్టాలి. ఫోటోగ్రాఫర్ గా వస్తా. బాత్రూమ్ వెళ్ళాడు, రాజు ఫోటో దిగిన దరిద్రుడా. రోజా గారు ఏమంటారు? చంటి గారు అండ్ ఈ లాస్ట్ లో మీరు నించున్నారు నాగతేజ. చాలా బాగుంది మీ ఇద్దరిది. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది, ఆ ప్రాబ్లం అనేది. అలాంటి టైంలో ఎలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నిజంగా మీ ఊహ చాలా బాగుంది. నాగబాబు గారు మీరేమంటారు? బాగుంది, గుడ్. అంటే ఇంతవరకు పోసాని కానీ లేకపోతే మన జయప్రకాష్ కానీ చాలా తక్కువ మంది ఇమిటేట్ చేశారు. ఎక్కడో చాలా సూపర్ గా చేశారు, చాలా బాగా చేశారు. మురళిని చూసినట్టు మీ ఎక్స్ప్రెషన్ కూడా మురళిలా కనపడింది నాకు పోసాని. చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్. Abracadabra. Gili 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 gili. Yeah. I love you. I love you. I love you.